హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంతు. నిన్న వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, సండే వ్లాగ్ అని చెప్పేసి. ఇది పార్ట్ 2 అనమాట, 2 పార్ట్స్ అనమాట. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఇంకా నిన్న ఆయిల్ అప్లై చేసుకున్నాక కాసేపు బాగా ఆడుకున్నాడు. నేను చిన్న చిన్న పనులు చూసుకున్నాను. తర్వాత అయితే ఈ బుక్స్ తీసుకున్నాము రీసెంట్గానే, యానిమల్స్, ఇది స్టిక్కర్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్ నెంబర్స్ అనమాట. ఆల్రెడీ చార్ట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ. సో ఇవి అప్పుడప్పుడు చూస్తే ఏంటంటే ఆల్రెడీ తెలుసు, బట్ కొంచెం మంచిగా ఇంకా మంచిగా యాక్టివ్గా ఉంటాడు, అన్ని పేర్లు చెప్తాడని చూపిస్తున్నాను. నేను స్కూల్లో కూడా వేస్తున్నాం కాబట్టి క్విక్గా అందుకుంటాడు వాళ్ళు చెప్పినవి కూడా. అండ్ తర్వాత అవి చెప్తూనే లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను, మళ్ళీ లేట్ అయిపోతుందని. అండ్ ఇక్కడ రైస్ పెట్టేశాను, తర్వాత అది అయిపోయింది, ఇంకా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నిద్రకి ఏడుస్తున్నాడు, బట్ తినకపోతే మళ్ళీ ఈవినింగ్ అయిపోద్ది లేచేసరికి కానీ పెట్టేసి పజ్జ పెట్టాయండి. ఈవినింగ్ అయిపోయింది, అంటే మధ్యాహ్నం వర్క్స్ అన్నీ చూసుకొని యాక్చువల్గా డిన్నర్ కూడా చేయలేదు. ఎందుకో బాగా టైర్డ్గా అనిపించి కాసేపు రిలాక్స్కి చిన్న న్యాప్ తీసుకున్నాము. ఇంకా బాబు కూడా ఇప్పుడు లేచాడు. నేను కొంచెం మధ్యాహ్నం బౌల్స్ ఇవి ఉంటే క్లీన్ చేసేసాను. అండ్ ఈవినింగ్ అయింది కదా, ఎన్నోసార్లు చెప్పాను టీ కంపల్సరీ అనేసి, అందుకే టీ కూడా తెచ్చుకున్నాను అనమాట. టీ లేకపోతే అస్సలు అవ్వదు. టైం అయితే ఇప్పుడు 4:30 ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు టీ తాగాలి. అండ్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఏవైనా డైలీ ఇంట్లో వర్క్స్ చేయడం కన్నా ఒక నార్మల్గా జాబ్కి వెళ్ళి వచ్చేసినా పర్లేదు, కానీ ఈ యూట్యూబ్ వీడియోస్ ఏంటంటే స్టార్ట్ చేశాక నాకు తెలిసింది, మార్నింగ్ నుండి నైట్ వరకు ఆ పని ఉంటూనే ఉంటుంది. యూట్యూబ్ అంటే ఎడిటింగ్ అని, లేకపోతే వీడియో షూట్ చేయడం అని ఇలా. సో అదే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అసలు యూట్యూబ్ అంటే ఎప్పటి నుండో ఎన్నో సంవత్సరాల నుండి చేస్తారు కదా, నిజంగా గ్రేటే. నేనేమో నార్మల్గా ఇంట్లో ఒక వీడియో షూట్ చేసేసి ఎడిట్ చేస్తే అయిపోద్ది అనుకునేదాన్ని, కానీ చాలా కష్టం దానికి కంటెంట్ కానీ లేదు అని అంటే. నేను స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఒక 10-15 డేస్ అవుతుంది. నాకే ఎలా ఉందంటే వాళ్ళందరూ చాలా గ్రేట్ అనిపించింది. ఈ వీడియో షూటింగ్ వల్ల నాకు, మా ఆయనకి కూడా కొంచెం గొడవ అయిపోతుంది అనమాట. అంటే తన వీడియో తీయమని నేను, తనకు అవ్వట్లేదని తను, ఇలా అవుతుంది. ఇప్పుడైతే మంచిగా టీ తాగుదాం. ఇప్పుడైతే ఇంకో అరగంట ఆగి బాబుని అయితే అలా బయటికి తీసుకెళ్తాను, కొంచెం వాక్ చేసినట్టుగా ఉంటుంది అనేసి. మాకు దగ్గరలో అయితే ఏమి ఉండవండి, ఒకసారి చూపిస్తాను. దగ్గరలోనైతే ఇల్లులు ఇవే ఉంటాయి అన్నమాట. పార్క్ అదంతా ఏమి ఉండదు. ఇన్ని రోజులు ఇది ఖాళీ ఉండేది, ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో కడుతున్నారు. అండ్ ఈ ఇల్లు కూడా ఖాళీ చేసేయాలి. బట్ అలా రోడ్డు మీద జస్ట్ వాక్ లాగా ఇంక ఇక్కడ చూడండి, ఎలకలా తినేస్తున్నాడు గబగబా బిస్కెట్లు. ఇంకా బయటికి వెళ్దాం, అలా తిప్పుదాం అన్నాను కదా, సో బయటకి అయితే తీసుకెళ్తున్నాను అనమాట, వాకింగ్ లాగా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? షాప్కి ఎందుకు వెళ్తాం, వాకింగ్కి వెళ్దాం అని అంటే షాప్కి వెళ్దాం అంటున్నాడు. ఇంకా షాప్ ఇదే అనమాట, మాకు దగ్గరలో ఉంటుంది, మా ఇంటికి దగ్గరలో. ఇంకా అది చూసాక ఒప్పుకోలేదు, కేక్ కావాలి అనేసి ఇంకా తీసుకున్నాను. నాకు కూడా డిన్నర్ తినాలనిపించక ఇవే తీసుకున్నాను అనమాట. ఇంకా బటర్ స్కాచ్ అంటే ఈ పేస్ట్రీ ఒకటి, ఇంకా ఎగ్ పఫ్, ఇంకా బాబుకేమో టీ కేక్ తీసుకున్నాను. ఇంకా నేను డిన్నర్ చేయలేదన్నమాట, ఈ కేకు ఈ పఫ్ తినేసాను అనమాట. యాక్చువల్గా లంచ్ కూడా తినలేదు కాబట్టి ఆకలి వేసేసింది. ఇందాక అక్కడ డిన్నర్ అని చెప్పాను, యాక్చువల్గా అది లంచ్. ఇంక ఇదే నా డిన్నర్ కూడా. ఇంకా బాబుకి అయితే స్నానం చేయించేసి ఇంక ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. డిన్నర్ ఇంకా తినిపించేసాను కూడాను, ఫాస్ట్గానే తినేసాడు ఈరోజు మంచిగా. బట్ కెమెరా చూస్తేనే ఎక్స్ప్రెషన్స్ చూడండి. అండ్ ఇక్కడ తర్వాత తినిపించాక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా నీట్గా ఉంటే మార్నింగ్ రిలీఫ్గా ఉంటుంది కదా, ఫ్రెష్గా. ఇంకా బెడ్డింగ్ కూడా వేసేసాను. సో ఇంకా ఈ డేతో మొత్తం చూపించాను కదండి, ముందు పనులంతా వర్క్స్ అన్నీ అయిపోయి. సో ఇంక ఈ డేకి ఇదేనమాట. అంత ఏమంటారు, అంత గ్లాసీగా రిచ్గా అంత ఏముండదు, నార్మల్గా మిడిల్ క్లాస్ లైఫే. సో ఇంకా డీప్గా అంటే నేను కూడా వర్క్స్ చేస్తున్నట్టు జస్ట్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా. అండ్ నేను చూపించిందే కాక ఇంట్లో చాలా పని ఉంటుంది, బట్ తీయడానికి నేను చిన్న బాబే కదా, సో వీడియోస్ తీయడానికి ఏంటంటే అవ్వదు.
నేనే షూట్ చేసుకోవడానికి అంటే బ్యాక్ కెమెరా కనిపిస్తుందా లేదా, తనేమో చిన్న పిల్లాడు తెలియదు కదా చెప్పడానికి కూడా. సో నేను అందుకే నాకు అయినంత వరకు నేను ట్రై చేశాను. సో ఏంటంటే ఇప్పటి వరకు నేను చాలా వీడియోసే పెట్టాను. అంటే ఛానల్ స్టార్ట్ చేసి ఒక 15 డేస్ 20 డేస్ అవుతుంది. బట్ అన్ని వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ కూడా అంత లేరు. అట్లీస్ట్ రోజుకి ఒక్కరు వేసుకున్నా ఇప్పుడు ఒక 15 మెంబర్స్ ఉండాలి, బట్ లేరు. సో అందుకే అయినా పర్లేదు, నా వల్ల అయినంత వరకు నేను కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అందుకే ఛానల్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, అంటే మా హస్బెండ్కి తెలుసు, సో తనకి తప్ప ఇంకా ఎవరికి, ఇంక్లూడింగ్ మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు, ఇంకా రిలేటివ్స్ ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్కి కూడా ఎవరికి షేర్ చేయలేదు. అంటే ఇప్పుడు తెలియడం కంట ఇంకా సబ్స్క్రైబర్స్ లేరు ఎందుకు ఇదంట అంటారేమన్న భయంతో చెప్పలేదు. ఇంతకు ముందు కూడా ఛానల్ ఇలానే స్టార్ట్ చేసి ఆపేసాను. సో మాటికి అలా చేస్తే బాగోదు, ఇంకా కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అదే నేను కొంచెం మంచిగా గెటిన్ అయ్యాక చెప్పొచ్చు అనేసి నేను ఇంకా చెప్పలేదు. సో ఇంకా నేను ఇంకా మంచిగా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అందుకే నేను డైలీ 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ వీక్లీ వన్స్ ఇలా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇలానే వీడియో షూటింగ్ అవ్వదు కదా, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. నేను వర్క్ చేసుకొని నేను ఎలా షూట్ చేసుకోగలను? అట్లీస్ట్ ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే ఫాస్ట్గా. మా హస్బెండ్కి అయినంత వరకు తను కూడా చేస్తున్నారు. బట్ వర్కింగ్ అవర్స్ అంటే పలానా ఇంత టైం అనేసి ఆయనకు ఉండదు. మార్నింగ్ ఎప్పుడు వాళ్ళు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, నైటు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 9 అయింది, బట్ ఇప్పుడు ఇంకా రాలేదు. ఈరోజు 12 ఇలా అవుతుందంట. సో తన్ని ఇంకేం చేయలేము. సో అందుకే నా వల్ల వీలైనంత వరకు నేను ట్రై చేస్తున్నాను. హోప్ మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటే వీడియో మీరు అంటే ఈ వ్లాగ్ వల్ల మీరు సాటిస్ఫై అయ్యారో అవ్వలేదో తెలియదు, బట్ నాకు అయినంత వరకు చేశాను. అంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను మంచిగా. సో అందుకే అందరూ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదే ఈరోజు జరిగిన వ్లాగ్ అంతా. ఇంకంతే. అంటే చూసారు కదా, వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి మళ్ళీ మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ 9 అయింది. ఇంకా వీడియో ఎడిటింగ్కి ఎలాగైనా, అంటే నాకు కొత్త కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేది అంతా చేయాలి కాబట్టి టైం పట్టుద్ది. సో అంతే, ఇంకా వీడియో బాయ్. గుడ్ నైట్ అందరికీ. మంచిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.